హాయ్ అగైన్. ఏం ప్రాబ్లం నీకు నాతోటి? ఏం ప్రాబ్లం? ఈ పెళ్ళికి నాతోటి ఏం ప్రాబ్లం కానీ నన్ను మళ్ళీ వస్తుంది అతను వస్తుంది నా మీకు ఏం ప్రాబ్లం? నేనేం చేసిన? నేను నిన్నేం చేయలే. కింద నుంచి వస్తుంది. వెనకనికైనా తిరుగుతున్నావు నువ్వు. ఏంది నా లాస్ట్ వీడియోలో చూసారా మీరు? ఇట్లనే ఇదే పిల్లి వచ్చి నా బండి మీద కూర్చుంది. ఇప్పుడు మళ్ళీ అదే ఇప్పుడు బండి మీద కూర్చోలే, కానీ నేను రాగానే అక్కడి నుంచి అరుస్తూ ఉంది. దాని గురించి చెప్తున్నందుకు ఫీల్ అవుతుందేమో. జిమ్ అయితే అవుతుంది కానీ సరిగ్గా వర్కౌట్ చేస్తలేను. అంటే ముందు చేసినట్టు హెవీ అవేం చేస్తలే, అస్సలు అవుతలేదు. ఒకటి హెల్త్ బాగుంటలే, ఇంకోటి బ్యాక్ నాది మామూలుగా లేదు. అసలు కూర్చుంటే నిలబడడం అవ్వట్లేదు. అసలు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అంతా లోవర్ బ్యాక్ పెయిన్ సివియర్గా ఉంది. ఈ రోజు నా షూట్ ఉండే, సో నేను లాస్ట్ థర్స్డే వచ్చిన. థర్స్డే రోజుది ఆ పిల్లి వీడియో. ఈరోజు మండే. 3 days తర్వాత నేను మళ్ళీ జిమ్కి వచ్చిన. ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజులు చుట్టి. ఒక రోజు అయితే షూట్, 2 రోజులు ఇంకా ఆ షూట్ వల్ల బ్యాక్ పెయిన్ మళ్ళీ ఎక్కువైపోయింది. ఆ రోజు చూసుకున్న వెయిట్కి ఈ రోజు చూసుకున్న వెయిట్కి 2.5 kgs డిఫరెన్స్ పెరిగింది. ఇట్లా ఉంటుంది అది. అంటే కష్టపడి వారమంతా కష్టపడి ఏం తినకుండా కూర్చుంటే ఏదైతే తగ్గిందో వెయిట్ 1 kg తగ్గింది. 3 రోజులు సరే జిమ్కి రాకుండా ఉంటే 2 kg పెరిగిపోయాయి. సో అది వానబడిలో ఉంది. వానబడి లోపల వెళ్ళాలి ఇంటికి. కిమ్మికి కూడా ఇంకా తగ్గట్లేదు. ఐస్ మొత్తం అట్లా రెడ్గా ఉన్నాయి ఇక్కడ కింద. సో अरे अरे करो डांस करो. कैसे करे दीदी लोग? कैसे करे दिखाओ. दीदी लोग कैसे डांस कर रहे थे? गाना गाना బయట మబ్బు ఉంది మొత్తం. పొద్దున నుంచి డ్రిజిల్ లైక్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి మొత్తం అట్లా ఉంది కదా. అయినా కానీ బయటకి వెళ్తూ ఉన్నాను. ఒక బేగం బజార్ సైడ్. ఈసారి కొంచెం పని మీద అవుతున్నా. ఏంటి అవన్నీ కొంచెం అంతా అయిపోయిందో చెప్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే వర్క్ రిలేటెడ్. లాస్ట్ టైం లాగా ఏదో తినడానికి షాపింగ్లకు కాకుండా. అండ్ నేను ఏదో కోర్స్ చేస్తున్నానని చెప్పేసి వీడియో పెడితే ఏంటి అని అడుగుతున్నారు కదా. అది కూడా నేను చెప్పాను కదా, మొత్తం అంతా అయిపోయిన తర్వాత దాని డీటెయిల్స్ అన్నీ చెప్తానని. అండ్ ఈవెన్ ఇది కూడా దానికి రిలేటెడే. సో కొంచెం ముందు కొన్ని సర్ప్రైజ్ ఉండొచ్చు. కొన్ని డ్రిజిల్ తగ్గింది కాబట్టి స్టార్ట్ అవుతున్నా. బట్ వెల్ ప్రిపేర్డ్. పొద్దున్న నుంచి ఇట్లా డ్రిజిల్ తగ్గల పడుతూనే ఉన్నాయి. పడుతూనే ఉన్నాయి. ఇట్లున్నా కానీ ఓకే, కానీ అక్కడ మధ్యలో వాన పెద్దదైందంటేనే ఈ ప్రాబ్లం. కాకపోతే ఇప్పుడు బేగం బజార్ దగ్గర పార్కింగ్ ఇష్యూ మీ అందరికి తెలిసే ఉంటుంది. ఎట్లా ఉంటుంది అక్కడ పార్కింగ్ ఒకటి కొంచెం ఎత్తుక్కోవాలి. చాలా ఇక్కడ బైక్ నేను ఇక్కడ బయట పార్కింగ్ చేసిన, పోలీసులు తీసుకెళ్ళిపోయారంట బయట. కాకపోతే ఇప్పుడు బేగం బజార్ దగ్గర పార్కింగ్ ఇష్యూ. అది మూసిన ధర ఏదంటే అది జరిగిపోతుందంట. సీరియస్లీ టైమింగ్ అసలు ఇప్పుడే జస్ట్ అక్కడ కింద పార్కింగ్ చేసిన నేను. పైకి వెళ్ళేసి వచ్చేసరికి బండి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉందో అది ఎత్తుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి తేవాలి. అయినా వాన. ఇంటికైతే వచ్చా, కానీ నాకు ఎట్లుందంటే ఇప్పుడు నేను ఇంత వానలా పని కట్టుకొని పోలీసులకి పైసలు ఇవ్వడానికి, ఇది కూడా వాళ్ళకి చలాన్ కట్టాల్సిన దానికంటే డబల్ కట్టి వచ్చినాయి అనమాట. నేను అక్కడ పెట్టేటప్పుడే ఆల్రెడీ చూసిన, అక్కడ ఎక్కడ కూడా నో పార్కింగ్ లేదు బోర్డు దగ్గరలో. అండ్ నేను పెట్టిన దగ్గర పక్కన వేరే వెహికల్స్ కూడా ఉండే. సో అవి చూసి అరే ఇది పార్కింగ్ ప్లేస్ ఏమో అనుకొని అక్కడ పెట్టినా. అండ్ దట్టు రోడ్కి పక్కన సైడ్లో, ఇట్స్ నాట్ ఈవెన్ రోడ్ మధ్యలో. సరే ఇప్పుడు వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు నేను అక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి డైరెక్ట్ నేను కడదాం అనుకున్నప్పుడు
అప్పటికి బండి వాళ్ళు తీసి కొంచెం రాంగ్ హ్యాండిల్ చేస్తున్నాను. బండి పైనుంచి ఇట్లా కింది తీసి నూపుతాను. నేను అన్న బండి నేను ఇక్కడనే ఉన్నాను, తాళమడ తీస్తా కదా అంటే ఏంది ఎక్కువ మాట్లాడుతున్నాను ఉల్టా నా మీద. నేను బండి ఓనర్ని అక్కడే ఉన్నా పక్కన, నా బండి తాళం ఆడనే ఉంది. నేను ఆడ నీకు పైసలు కట్టనికనే వచ్చిన, చలా నువ్వు ఏదైతే నాకు రాంగ్గా తీసుకుంటున్నావో దానికి కట్టనికనే వచ్చిన. ఒకవేళ అది మీకు రైట్ అనిపిస్తే సరే, అక్కడ నాకు నో పార్కింగ్ బోర్డు చూపించండి. లేదు, వేరే వెహికల్స్ అక్కడ ఉన్నాయి తీసిరా, లేదు నా ఒక్కడే తీసారు. ఎందు గురించి నేను అక్కడ బయ్యర్లాగా వచ్చినాను. అక్కడ మిగతా వాళ్ళందరూ ఎవరిదైతే షాప్స్ ఉన్నాయో వాళ్ళవి. సో వాళ్ళ బండ్లు పెడితేనేమో రోడ్డుకి అడ్డం లేదు, బయటోడి బండి అయితేనేమో రోడ్డుకి అడ్డం. ఓకే సరే, నేను అక్కడ నుంచి తీసుకొని వచ్చినాను. ఏదో ఒక రీజన్ తోటి వాళ్ళు మీరు తీసుకొని వచ్చినప్పుడు నేను అక్కడికి వచ్చి డబ్బులు కట్టడానికి ఉన్నప్పుడు అంటే నా బండిని అట్లా గుంజుతుంటే వెనక నా ముందే అట్లెందుకు గుంజుతున్నారు అని నేను అడిగితే ఉల్టా నా మీద అరుస్తున్నారు, ఏంది వాయిస్ రేజ్ అవుతుందండి. ఇది పోలీసుల పని. గ్రేట్. నాకు రిసిప్ట్ ఇస్తారంటే రిసిప్ట్ కూడా ఇవ్వలేదు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ ఒకవేళ ఆల్రెడీ వాళ్ళు చలాన్ వేసేసి ఉంటే ఎంత చలాన్ వేసారో అంత కట్టాలి, కానీ అక్కడ చలాన్ అసలు వేయని కూడా లేదు. నేను అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తుంటే నా ముందే బండి తీసి నా ముందే అన్నీ చేస్తాను, నా ముందే ఫోటో తీస్తున్నారు. అయినా నేను సైలెంట్ ఉన్నా. సరే ఇంకా వాళ్ళు ఎంత బతిమలైనా చేసేది ఏం లేదు కాబట్టి నేను కూడా సైలెంట్ ఉండి గమ్మ కట్టడానికి రెడీ ఉన్నా. కానీ ఒకటి రాంగ్ హ్యాండిల్ బండిని ఎదురుగానే నేనున్నా, నా బండి తాళం అడిగితే నేను ఇచ్చేటోని, లేదంటే బండి నేనే తీసేటోని పక్కకి. గుంజుతున్నారు, విరిగిపోయినా పర్లేదు అన్నట్టు. అంటే ఇదా మీ బండ్లు కావు, దానికి తోడు ఇవన్నీ.